నమస్తే. అల్లు అర్జున్ గారు ఇప్పటిదాకా 'సంధ్యా థియేటర్‌లో' జరిగిన ఘటనకి సంబంధించి ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మధ్య గొడవ జరుగుతుందని అందరూ అనుకున్నారు. ఇది ఖచ్చితంగా ఏదో ప్లాన్‌తో చేశారని కొంతమంది భావించారు. ఈ కారణం చేత అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ గొడవ కాస్త సినీ ఇండస్ట్రీకి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదంలా కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తానికి నష్టపోయేది ఎవరంటే అల్లు అర్జున్ గారు నష్టపోరు, తెలంగాణ ప్రభుత్వం నష్టపోరు, ఇక్కడ ఎవరు నష్టపోరు. కాకపోతే సినీ ఇండస్ట్రీ నష్టపోయిందనే చెప్పాలి. ఈ కారణం చేత. కేవలం అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం వల్లే నా పైన నిందలు వేస్తుంది ప్రభుత్వం అని ఇండైరెక్ట్‌గా ప్రభుత్వాన్ని విమర్శించడం వల్లే తెలంగాణ ప్రభుత్వం ఇకపైన బెనిఫిట్ షోలు, ప్రీమియం షోలు ఉండవని తెగేసి చెప్పింది. ఈ కారణం చేత ప్రతి సినిమాకి ఏమాత్రం తక్కువైనా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు లేకపోతే కనీసం ఒక పెద్ద సినిమా హీరో అంటే కనీసం 100-200 కోట్ల దాకా నష్టం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది అల్లు అర్జున్‌కి, రేవంత్ రెడ్డి గారి మధ్య జరిగిన గొడవ అనుకున్నారు ఇప్పటిదాకా. ఇది కాస్త సినీ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న గొడవలా కనిపించింది. కాబట్టి దీని ప్రభావం ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ పైన ఉంటుంది. రాబోయే అన్ని సినిమాలకు కూడా బెనిఫిట్ షోలు, ప్రీమియం షోలు లేకపోతే ఖచ్చితంగా కొంత ప్రొడ్యూసర్స్‌కి నష్టం అయితే చేకూరుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.